హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులు స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న మరొక కథ ప్రేమ చదరంగం పార్ట్ 31 అబ్బా. ఈ కథలోని మంత్ర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం చూడండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ కూడా రాయండి అబ్బా. మన ఛానల్లో ప్రసారమయ్యే ప్రతి కథకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా హ్యాపీగా చూసుకోవచ్చు. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? గౌరవ్ తనకు వచ్చిన సందేహంతో ధనను కొట్టి అసలు ఏం జరిగిందిరా ఈ ఇంట్లో, నువ్వేం చేశావు అంటూ అడగ్గా ధన అతను చెప్పాలి అనుకున్న అబద్ధం గౌరవ్తో చెప్పినా సరే ఆ అబద్ధాన్ని అతను నమ్మినట్లుగా కనిపించలేదు. గౌరవ్ ధనతో స్వీటీని తీసుకుని ఈ ఇంటి నుంచి వెళ్ళిపో, పెద్దమ్మను పెళ్ళికి నేను ఒప్పిస్తా అంటూ ఒకవేళ ఆమె పెళ్ళికి ఒప్పుకోకపోతే వారం తర్వాత తనే దగ్గరుండి స్వీటీకి తనకు పెళ్లి చేస్తానంటూ చెప్పి అరగంటలో ఆ ఇంటి నుంచి వెళ్ళిపోమ్మంటూ వార్నింగ్ ఇస్తాడు. ఇంకోవైపు ఆఫీస్ క్యాంటీన్లో విక్రమ్ ప్రగతిని గమ్య గౌరవ్ కాపురం గురించి అనుమానంతో అడగ్గా అతని మాటల్లో చిన్నపాటి భయం చూసిన ప్రగతి కొంచెం ఆలోచించుకున్న తరువాత విక్రమ్నే చూస్తూ, సార్ మా అక్క బావ చాలా బాగున్నారు, బావ అక్కను బాగా చూసుకుంటున్నారు అంటూ చెప్పింది. అయినా సరే విక్రమ్ ప్రగతి మాటను నమ్మకుండా, చూడు ప్రగతి, నేను ఏదో వారిని విడదీయడానికో లేదా మరేదన్నా ప్లాన్ చేద్దామని వారిద్దరి మధ్య గొడవ పెడదామని అనే ఉద్దేశంతో కాదు నిన్ను అడుగుతుంది. నాకు నిజంగా వారిద్దరి మధ్య సఖ్యత ఉందా లేదా, వారు సవ్యంగా ఉంటున్నారో లేదో కావాలి. గౌరవ్ గమెతో ఎలా ప్రవర్తిస్తున్నాడో నాకు తెలిస్తే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్లీజ్ అంటూ ప్రాధేయపడుతూ అడుగుతూ ఉంటే ప్రగతి విసుగ్గా, చూడండి సార్, మీరు మా అక్క గురించి ఇంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు మీ మనసులో మెదడులో పెట్టుకున్న లేనిపోని ఆలోచనలతో ఇలా ఎదుటి వాళ్ళ సంసారాల గురించి అడిగి తెలుసుకోవాల్సిన పని అంతకన్నా లేదు. ముందు ఇలా మీరు ఎదుటి వాళ్ళ గురించి ఆరా తీయడం ఆపి మీ పనేదో మీరు చూసుకోండి, పోండి అంటూ ప్రగతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే విక్రమ్ అతను కూర్చున్న చైర్లో నుంచి వేగంగా లేచి ప్రగతి ముందుకు వెళ్ళి నిలబడి, చూడు ప్రగతి, నేను ఈ మాటలు ఎలాంటి చెడు ఉద్దేశంతో నిన్ను అడగడం లేదు. ప్లీజ్ నన్ను కొంచెం అర్థం చేసుకో. నువ్వు నాతో నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి అంటే నేనేం చేయాలో చెప్పు అని అతను ఆలోచిస్తూ విక్రమ్ చివరి ప్రయత్నంగా అతని చేతిని ఒకదాన్ని తీసుకొని తన తల మీద పెట్టుకొని ప్రగతి వైపు చూస్తూ, ప్రగతి చూడు, చనిపోయిన మా అమ్మ నాన్న మీద ఒట్టు, అలాగే నా మీద కూడా ఒట్టు, నేను తనకు ఏమీ కాకూడదు అనే భయంతోనే నిన్ను ఇలా అడుగుతున్నా. ప్లీజ్ తను గౌరవ్తో ఎలా ఉందో నాతో చెప్పు అని అడుగుతూ ఉంటే ప్రగతి విక్రమ్ని విచిత్రంగా చూస్తూ, ముందు ఆ చేతిని తీసేయి, నీతో మాట్లాడతా అంటూ చెప్పి అతన్ని చైర్లో కూర్చోమంటూ ఆమె కూడా అతని ముందు చైర్లో కూర్చొని విక్రమ్ని కొంచెం విచిత్రంగా చూస్తూ ఉంది ప్రగతి. ఎందుకంటే ఇంతవరకు విక్రమ్ అలా ఒట్టు వేయడం ఆమెకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్కసారి కూడా చూడలేదు. అతను ఆ విధంగా అడగడంతో ఏదో విషయం ఉంది అని భావించిన ప్రగతి విక్రమ్నే చూస్తూ, చూడండి సార్, మీరెలా ఎందుకు అడుగుతున్నారో నాకు కారణం చెప్తే నేను మీకు దానికి సమాధానం చెప్తా అంటూ అనడంతోనే విక్రమ్ అతని ఫోన్ మీద పట్టును గట్టిగా బిగించుకుంటూ తనకు వచ్చిన చాట్ని గుర్తు చేసుకుంటూ, చూడు ప్రగతి, ముందు నువ్వు నాకు సమాధానం చెప్పు, ఆ తరువాత నేను నీకు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తా అనగానే ప్రగతి అందుకు సరే అంటూ, చెబుతా వినండి సార్, గమ్య అక్కను మా బావ పెళ్లి జరిగిన మొదట్లో కొంచెం ఇబ్బంది పెట్టిన మాట నిజమే. అది ఎప్పుడో వారి పెళ్లి జరిగిన ఒక 10-15 రోజులు మాత్రమే. కానీ ఇప్పుడు బావ అక్కను బంగారంలా చూసుకుంటున్నాడు. వారిద్దరూ వారి మధ్య ఉన్న బంధాన్ని ఒప్పుకుంటూ జీవితంలో సంతోషంగా ముందడుగులు కూడా వేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఇప్పుడు వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు కూడా లేవు. ఉదయం కూడా మా అక్క నాకు కాల్ చేసింది, చాలా సంతోషంగా మాట్లాడింది. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు గోలలు లేవు అంటూ చెప్పడంతోనే ఆ మాటలు విన్న విక్రమ్ మనసుకు కొంచెం శాంతిగా అనిపించినా సరే మరి ఆ చాటింగ్ ఏంటి అనే ఆలోచన రాగానే అతనికి మనసంతా గందరగోళంగా అనిపించింది. అయితే ప్రగతి మళ్ళీ అతన్ని పిలుస్తూ, మీకు కావాల్సిన సమాధానం నేను ఇచ్చాను కదా,
ఇప్పుడు మరి మీరు నాకు ఆన్సర్ ఇవ్వండి. మీరెందుకు ఇలాంటి ప్రశ్నలు నన్ను అడిగారు అంటూ ఉంటే విక్రమ్ అందుకు సమాధానంగా అతని ఫోన్ని తీసి ఆమె చేతిలో పెడుతూ కారణం ఫోన్లో ఉంది చూడు అంటూ చెప్పాడు. ఇంకోవైపు గౌరవ్ కోపము ఆవేశము చూసిన ధనకు శరీరంలో ఉన్న నవరంధ్రాలకు చెమటలు పట్టేశాయి. అయితే అతను కొట్టిన దెబ్బలకు ధన ముఖం ఎంత ఎర్రగా అయితే అయిపోయిందో, ఎలా అయితే మండుతుందో మనసు కూడా అంతకు మించి మండిపోతుంది. ఎందుకంటే ఇంతవరకు అతని శరీరం మీద చెయ్యి వేసిన వారే లేరు. అతన్ని చిన్నప్పటి నుంచి కూడా కొట్టిన వారూ లేరు. ఎప్పుడు చూడు అందరికన్నా చిన్నవాడని, అతను ఏది చెబితే అది చేస్తూ ఏది కావాలంటే అది కాళ్ళ దగ్గరకు తీసుకుని రావడం తప్ప అతను అడిగిన దేనికైనా లేదు కాదు తెలీదు అని వినిపించే మాటలు ధన ఇంతవరకు వినలేదు. దాంతో అతని మనసంతా పగతో కోపంతో బాధతో నిండిపోయింది. ధన ఇప్పుడు అదే కోపం కక్షతో చేతిని గోడకు బలంగా పిడికిలి బిగించి గుద్దుతూ ఉంటే అతని చేతి వేళ్లకు దెబ్బలు తగిలి రక్తం రావడం మొదలైంది. అయినా సరే అతనిలోని కోపం కొంచెం కూడా తగ్గడం లేదు. ఇంతలో ఆ శబ్దానికి పడుకున్న స్వీటీకి మెలకువ వచ్చి ధన అవతారాన్ని చూసి భయంతో చిన్నగా అరుస్తూ ధన నీకు నిన్ను అది మరి నిన్నెవరైనా కొట్టారా అంటూ ఉంటే ఇంతలోనే ధన స్వీటీ గొంతు పట్టుకొని ఆ మాట మరోసారి నీ నోటి నుంచి వస్తే నిన్ను చంపేస్తా, ముందు లేచి రెడీ అవ్వు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ చెప్పడంతో స్వీటీ అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకుని మారు మాట్లాడకుండా సరే అంటూ లేచి నడవడానికి మంచం దిగడానికి ప్రయత్నించగా ఆమెకు తన శరీరం అస్సలు సహకరించడం లేదు. ఒంట్లో ఓపిక కూడా లేదు. ఇంతలో ఆమె లేస్తూ నడుస్తున్నప్పుడు తన చుట్టూ కప్పుకొని ఉన్న దుప్పటి జారిపోయింది. దాంతో ఎదురుగా ఉన్న నిలువుటద్దంలో ఆమె తన శరీరాన్ని చూసుకుంటూ ఉంటే స్వీటీకి చాలా బాధగా ఉంది. తనను అలా చూసుకోవడంతో కంటి నుండి ఆగకుండా కన్నీరు వస్తూనే ఉంది. ఆమె ఒంటి నిండా దెబ్బలు, వాటి తాలూకు వాతలు, పంటి గుర్తులు, ఒక్కొక్క చోట అయితే ఆ పళ్ళు శరీరం లోపలికి దిగి కొద్ది మేర రక్తం వచ్చిన మరకలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల శరీర భాగాలు బాగా ఒత్తిడికి గురై కమిలిపోయాయి. తనను తాను అలా చూసుకుంటూ ఏడుస్తూ ధన, ఏంటిది, నేను మనిషిని అని అనుకుంటున్నావా లేదా? నాకు డబ్బు కావాలి ధన, అది నా అవసరం. కానీ నువ్విలా ఎలా నాతో చేయగలుగుతున్నావు? నీకు కొంచెం కూడా నా మీద, నా శరీరం మీద జాలి అనిపించడం లేదా ధన అంటూ ఉంటే ధనకు ఆమె శరీరం చూస్తూ దాని మీద ఉన్న గాయాలను చూస్తూ జాలి కలగవలసిందే. కానీ అతనికి మాత్రం ఆ గాయాల తాలూకు నెత్తుటి మరకలను చూస్తుంటే చీదరగా అనిపిస్తుంది. దాంతో ముఖాన్ని పక్కకు తిప్పుకుంటూ చూడు, నువ్వు ఇలా ఎక్కువగా ఫీల్ అవ్వకు, నీకు నా సంగతి బాగా తెలుసు కదా, కాబట్టి ఇక్కడ నువ్వు సీన్ క్రియేట్ చేయవలసిన అవసరం కూడా లేదు అంటూ అతని ఫోన్ తీసుకొని ఆమె అకౌంట్కి 5 లక్షలను ట్రాన్స్ఫర్ చేసి నీకు 2 లక్షలు ఎక్కువే ఇచ్చా, పండగ చేసుకో అంటూనే ధన స్వీటీ దగ్గరికి వచ్చి కోపంగా ఆమెను చూస్తూ చూడు స్వీటీ, నీకు నా గురించి మొత్తం తెలుసు కదా, నా గురించి కానీ, నాలో ఉన్న ఆలోచనల గురించి కానీ, నా బిహేవియర్ గురించి కానీ, నీ నోటి నుంచి నిజాలు బయటపడితే నిన్ను పైకి పంపించేస్తా, జాగ్రత్త అంటూ ఆమెను అలాగే వాష్రూంలోకి తోసేశాడు. ఇక చేసేదేమీ లేక స్వీటీ ఆ బాధతోనే షవర్ కింద వెళ్ళి నిలబడి శరీరం మీద నీటిని వదులుకోగానే స్వీటీకి ఆ నీరు తగిలిన వెంటనే శరీరం అంతా ఒక్కసారిగా మంట పుట్టడం మొదలయ్యింది. మరోవైపు అదే ఇంట్లో అప్పుడప్పుడే గమ్యకు మెలకువ వస్తూ ఉంది. అయితే ఆమె మంచం పక్కనే కుర్చీలో కూర్చొని సిగరెట్ తాగుతున్న గౌరవ్ ధనా స్వీటీ పెళ్ళికి ఎలా తన కుటుంబాన్ని, తన పెద్దమ్మను ఒప్పించాలా అని, ఒకవేళ వారు ఒప్పుకోకపోతే అతను ఏ విధంగా వారిద్దరికి పెళ్లి చేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో గమ్య కదలడాన్ని గమనించిన గౌరవ్ ఆమె దగ్గరకు వెళ్తూ గమ్య, గమ్య అంటూ ఆమె దగ్గరకు వెళ్ళి పిలవడంతో
గమ్య చిన్నగా కళ్ళు తెరిచి దాహం వేస్తుంది అన్నట్లు గౌరవ్‌కి సైగ చేయగా, గౌరవ్ పక్కనే ఉన్న నీరును ఆమెకు తాగించాడు. అవి తాగిన గమ్య చుట్టూ చూస్తూ చిన్నగా జరిగిందాన్ని గుర్తు చేసుకోవడానికి చూస్తూ ఉంది. కానీ ఆమెకు సరిగా ఏ సంఘటన గుర్తుకు రావడం లేదు. అంతా కూడా మసకగా ఏదోలా అనిపిస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే తలంతా భారంగా కూడా ఉంది. ఆమె ఉన్న పరిస్థితి అర్థం చేసుకుంటూ గౌరవ్ ఇప్పుడు గమ్య అసలు నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందా అనుకుంటూ ఉంటే, గమ్య శరీరం తేలికగా ఉండడాన్ని గమనించుకుంటూ తనను తాను చూసుకొని గౌరవ్‌ని చూస్తూ, "ఏంటిది? ఎందుకు నువ్విలా నాతో ప్రవర్తించావు గౌరవ్? అసలు నేను ఒప్పుకోకుండా ఇలా ఎలా?" అంటూ ఉంటే గౌరవ్ జరిగిందాన్ని తలుచుకుంటూ సిగ్గుతో ఎర్రపడ్డ గమ్య ముఖాన్ని చూస్తూ చిన్నగా నవ్వుకొని వెంటనే అతని వంటి మీద ఉన్న టీషర్ట్ని తీసేసి, "చూడు, నేనే నయ్యం నీకన్నా, నువ్వైతే మరీ దెయ్యంలా నన్ను రక్కేశావు తెలుసా? కావాలంటే వాటికి ఆధారంగా నా శరీరాన్ని నువ్వే చూడు. నిజం చెప్పాలి అంటే నేను నిన్ను నాలో కలుపుకున్నట్లు లేదు పరిస్థితి మన ఇద్దరి మధ్య. నువ్వే నన్ను నీలో బలవంతంగా కలుపుకున్నట్లు ఉంది" అంటుంటే గమ్య గౌరవ్ చెబుతున్న మాటలు వింటూ అతని వంటి మీద ఉన్న గాయాలను చూస్తూ అతన్ని అలా చూసి సిగ్గుపడుతూ, "గౌరవ్, ఏంటి ఇలా అంటున్నావు? అసలు నాకు ఏం జరిగిందో సరిగా ఏమీ గుర్తు రావడం లేదు" అంటూ సిగ్గుతో చచ్చిపోతుంటే గౌరవ్, "దాందేం భాగ్యం గమ్య, ఇప్పుడు నీకు నేనంతా గుర్తు చేస్తాగా. ఏముంది, మొదటి నుంచి మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఒక్కసారి చేసి చూపిస్తే సరిపోతుంది కదా. నువ్వు కూడా గుర్తు తెచ్చుకో" అంటూ ఆమెను ఇంకా అలాగే చూడలేక అప్పటిదాకా కొంచెం కష్టంగా కంట్రోల్ చేస్తున్న ఫీలింగ్స్ అన్నిటినీ ఒక్కసారిగా బయటకు పెడుతూ ఆమె మీద ఉన్న ఆ కొంచెం దుప్పటి అడ్డును కూడా తీసేసి పక్కకు విసిరేసి గమ్య మీదకు చేరిపోతూ చేతుల భారంతో గమ్య శరీరం మీదకు వంగుతూ, "నీకు ప్రతిదీ కూడా నేను బాగా గుర్తు చేస్తా. సేమ్ నువ్వెలా చేశావో అలాగే" అంటూ ఆమె ఎదభాగంలో ముద్దాడడం మొదలుపెట్టడంతో గమ్య శరీరం అతని స్పర్శకు పులకరిస్తూ అతను ఇస్తున్న ముద్దులకు మైమరిచిపోతూ అతన్ని మరింతగా ఆమె ఎదకు అతని తలను అదుముకుంటూ అతన్ని చుట్టేస్తూ మరొకసారి అతని పరిమళాన్ని ఊపిరిగా పీల్చుకుంది గమ్య. ఆ క్షణంలో తన మనసుకు హాయిగా అనిపించింది. కానీ అదే సమయంలో అలాంటి సంఘటనే అంతకు ముందు జరిగినట్లుగా ఆ సమయంలో ఆమె మనసుకు చాలా బాధగా, చీదరగా అనిపించినట్లుగా ఏవేవో కొన్ని నీడలు కళ్ళ ముందు ఒక్కసారి కదిలాడడంతో గమ్య ఒక్కసారిగా కళ్ళు తెరిచి గౌరవ్ అంటూ అరిచినట్లుగా అతన్ని పిలిచింది. "ఏవండోయ్, మరిప్పుడు గమ్యకు ధన చేసిందంతా గుర్తుకు వచ్చిందా? ఆ విషయం గౌరవ్‌తో చెబుతుందా? చెబితే గౌరవ్ ఎలా రియాక్ట్ అవుతాడు? ధన, స్వీటీ నిజంగానే ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారా? ధన ఇప్పటికైనా జరిగిన దానికి బుద్ధి తెచ్చుకుంటాడా? లేదా గమ్యను సొంతం చేసుకోవడానికి మరో ప్లాన్ వేస్తాడా? విక్రమ్ ఫోన్లో ప్రగతి మెసేజెస్ చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది? తన అక్కను అనుమానిస్తుందా? లేదా నిజాన్ని గౌరవ్‌తో చెప్తుందా? అసలు కథలో తరువాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. కథ నచ్చితే ఒక చిన్న లైక్ కూడా చేసి అలాగే కథ ఎలా ఉందో ఉల్లి కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం.